హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి అందరికీ యూస్ఫుల్ అండి. ఎవరికైతే హెయిర్ ఫాల్ గురించి లైక్ స్ట్రగుల్ అవుతున్నారో, ఇంకా హెయిర్ గ్రోత్ అవ్వక, ఇంకా వైట్ హెయిర్ ఎక్కువ రావడము, సో వాళ్ళందరికీ నేను ఈరోజు ఒక వీడియో చేయడానికైతే రెడీగా ఉన్నా అండి. అదేంటంటే నేను ఎట్లా తయారు చేసుకుంటాను, ఎట్లాంటి ఆయిల్ యూస్ చేస్తాను అట్లాంటిది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో లెట్ గెట్ స్టార్ట్. హలో అండి, ఇప్పుడు వచ్చేసి అయితే నేను మందారాకు కలెక్షన్ కోసం వచ్చాను. తిరిగితే మా ఇంటి కింద కొంచెం ఒక చెట్టు ఉంది చిన్నది, దాంట్లో నేను ఆకులు కోసుకుంటున్నాను అనమాట. సో ఇవి తర్వాత నేను ఇంతకు ముందే వెళ్ళి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి కర్రీ లీవ్స్ కూడా తెచ్చుకున్నాను, అంటే కరివేపాకు అనమాట. సో ఇవి కలిపి నేను మిక్స్ చేసుకుంటాను. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఎలా నేను ఎంత కష్టపడుతున్నా తెలియాలి కదా మందారాకు కోసం. ఎందుకంటే ఇది చిన్న చెట్టు అనమాట, తక్కువ ఆకులు ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా కొన్ని మాత్రమే నేను తీసుకెళ్ళాలి, ఎందుకంటే నెక్స్ట్ టైంకి మళ్ళీ నాకే యూజ్ అవుతుంది కాబట్టి. ఇది మా అపార్ట్మెంట్ కింద ఉంది, ఏమన్నారు అనుకుంటా, చూడాలి. సో ఓకే అండి, నేనైతే మిక్స్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, నేనైతే కరివేపాకు అండ్ మందారాకు కలెక్ట్ చేసేసుకున్నా కదా. యాక్చువల్లీ నేనైతే మెంతులు కూడా నైట్ సోక్ చేసి పెట్టుకుంటాను, కాకపోతే నేను మర్చిపోయాను మెంతులు సోక్ చేసి పెట్టుకోవడము. కానీ ఈ రోజైతే నేను కంపల్సరీగా నేను ఈ లీఫ్ పేస్ట్ అనేది పెట్టుకోవాలి కాబట్టి నేను ఈ వీడియో కూడా మీకు చూపిస్తాను ఎలా పెట్టుకుంటాను డైలీ అని చెప్పేసి. ఓకేనండి, ఇదిగో నేను ఆకంతా కోసేసుకున్న తర్వాత నేను కరివేపాకు అనేది తీసేసుకుంటున్నా అండి. కరివేపాకు ఇవి తీసుకున్నాక మంచిగా క్లీన్ చేసేసుకుంటాను, వాటర్లో కడిగేస్తాను. నేనైతే అండి ఆకు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను, ఇప్పుడైతే వాష్ చేసేస్తున్నాను అండి. మీరు కూడా ఎప్పుడైనా తీసుకుంటే ఇలానే వాష్ చేసుకోండి నీట్గా. సో దాంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే కూడా పోతాయి, ఎందుకంటే హెయిర్కి డస్ట్ పార్టికల్స్ అనేవి మంచివి కాదు. ఓకే, సో అండి కడిగేసిన తర్వాత మొత్తం వాటర్ పిండేసుకొని నేను మిక్సీలోకి అయితే పెట్టేసుకుంటున్నాను. సో మిక్సీ పట్టేద్దామని చెప్పేసి. సో నాకైతే ఈరోజు చాలా హ్యాపీ ఉంది. చాలామంది అడిగారు కదా ఈ వీడియో చేయమని చెప్పి. సో అది కూడా ఒక రీజన్ అనమాట, ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు కదా. సో నాకు తెలిసి ఇది మీ అందరికీ ఒక యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నానండి. ఇంకా వచ్చేసి ఎవరికన్నా ఇది పడదు అనేది లేదు, న్యాచురల్ థింగ్స్ కాబట్టి ఎవరికీ ప్రాబ్లం లేదు. సో ఇదైతే మిక్స్ పట్టేసుకుందాం ఇప్పుడు. ఇంకా మనమైతే మిక్స్ పట్టేసుకుందామండి, కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది గాయస్. ఇది కొంచెం జ్యూసీలా అయిపోయింది. సో బట్ ఓకే, స్కాల్ప్ పెట్టుకోవచ్చు. సో ఇది అండి, ఇది మన లీఫ్ పేస్ట్ అండి. సో ఇది ఇప్పుడు మనం స్కాల్ప్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నేను ఎందుకు మెంతులు వేరేదేం లేకుండా నేను ఇది పెట్టుకుంటున్నా అంటే మందారాకులో గ్లిజరిన్, హై గ్లిజరిన్ ఉంటుంది, లైక్ హెయిర్ ప్రొటెక్షన్ మంచిగా ఉంటుంది. సో కరివేపాకు అయితే బ్లాక్ హెయిర్ వస్తుంది మంచిగా, ఇంకా హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుందని నేను వారంలో ఎప్పుడు స్కిప్ చేయను. అందుకే నేను మెంతులు లేకపోయినా సరే నేను పెట్టేసుకుంటున్నాను. మనం కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇదిగోండి, ఇగో ఎట్లా ఉందో చూడండి, అసలు ఇది జ్యూసీ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, వీ కెన్ అప్లై. స్కాల్ప్కే కాబట్టి మొత్తం పూసుకోం కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, నేను ఇది పెట్టుకోవాలంటే 1 డే ముందు, లైక్ నైట్ కానీ 1 డే ముందు కానీ ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ పెట్టుకుంటే అది కొంచెం నానుతుంది కదా, మంచిగా మెత్తగా అవుతుంది జుట్టు. ఆ తర్వాత ఇది పెట్టుకుంటే మనకి అబ్జర్వ్ అవుతుంది. ఎందుకు ఏ ఆయిల్ వాడానంటే నేను, మనకి మిల్లు దగ్గర నార్మల్ ఆయిల్ దొరుకుతుంది కదండి, ఆడిచ్చిన ఆయిల్, ఆ కోకోనట్ ఆయిల్లో మందారం ఆకు, ఇంకా అలోవేరా ఇంకా కొంచెం కరివేపాకు వేసి మరిగించుకున్నాను. సో ఆ ఆయిల్తో నేను స్కాల్ప్కి అప్లై చేసుకున్నానండి. సో నాకు అప్పుడు హెయిర్ ఫాల్ అయితే రాదు, ఇది పెడితే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సో ఏం లేదండి, కొంచెం తీసుకుని హెయిర్లో లైక్ స్కాల్ప్కి మాత్రమే అప్లై చేసుకోవాలి ఇలాగా. అండ్ కుదిరితే రాసుకున్నాక కూడా మీరు
కొంచెం మసాజ్ అనేది చేసుకోండి హెయిర్కి, ఇలా ఇలా అనుకోవడం చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి అబ్జర్వ్ అయితే చక్కగా కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుందండి. కొంచెం కొంచెం తీసుకొని స్కాల్ప్కి అప్లై చేసుకోండి, ఇలాగా సరిపోతుంది. నేనైతే ఇది వీక్లీ వన్స్ చేస్తా అండి. ఇంకొకటి ఏంటంటే 1 అవర్ ఉంచుకోండి, పక్కా 1 అవర్ ఉంచుకుంటే మీకు హెయిర్ అనేది బాగా పడుతుంది అనమాట. ఇందులో యాడ్ చేసుకోండి గాజ్ మీరు ఇంకా, ఎందుకంటే అలోవెరా కానీ ఎగ్ కూడా, వైట్ ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మెంతులు, మెయిన్గా మెంతులు యాడ్ చేసుకోండి, కరివేపాకు, మందారాకు. సో ఆయిల్ కూడా ఎట్లా తయారు చేసుకోవాలి చెప్పాను కదండి. బ్రౌనిష్ వచ్చేంత వరకు ఆ ఇంగ్రీడియంట్స్ వేసేసి మీరు మంచిగా మరిగించండి, బ్రౌనిష్గా వచ్చేంత వరకు అది అప్లై చేసుకోండి. చాలా బాగుంటుంది హెయిర్కి అండ్ హెల్తీగా ఉంటుంది అనమాట. ఇవి నేనైతే ఏ క్రీమ్స్ అవి యూజ్ చేయట్లేదు, నాకు ఇవే చాలా మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది. వీలైతే మీరు అందరూ ట్రై చేయండి. నేను 1 అవర్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అండి. నేనైతే అండి ఆ పేస్ట్ అప్లై చేసుకున్నాక 1 అవర్ తర్వాత స్నానం అయితే చేసేసాను, హెడ్ బాత్ చేసేసాను. సో నాకైతే హెయిర్ అస్సలు రాలేదండి, ఇంకా ఒక్క హెయిర్ ఫాలికల్ కూడా నాకైతే బయటకు రాలేదు. అండ్ వచ్చేసి కొంచెం 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత కొంచెం హెయిర్లో అనేది హెయిర్ వాష్ చేయడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే వాటర్ ఎక్కువ పడతాయి. స్కాల్ప్ ఉన్నదంతా మంచిగా ఇట్లా మసాజ్ చేసుకుంటూ నేను హెయిర్ వాష్ చేసుకున్నాను, టైం పట్టింది. ఆల్సో నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత దుమ్ము ఉంటుంది కదా, దాన్ని కూడా దులుపుకోలేదు. నా హెయిర్లో ఉంటుంది అనమాట దుమ్ము కాదు, లైక్ పొట్టు, ఇంకా ఆకు పొట్టు ఉంటుంది కదా, సో అదనమాట. సో నేను షాంపూలా ఎలా యూజ్ చేశాను అంటే మనకి కుంకుడుకాయ పులుసు ఉంటుంది కదండి, దాంట్లో నేను కొంచెం షాంపూ యాడ్ చేసుకుని దాంతో, ఎందుకంటే నేను నా సెల్ఫ్గా నేను హెయిర్ వాష్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఒట్టి కుంకుడుకాయ పులుసు కాకుండా దాంట్లో కొంచెం షాంపూ యాడ్ చేసుకున్నాను, నాకు కొంచెం త్వరగా వాష్ అయిపోయింది. సో ఇదండి వాటిది వీడియో. అండ్ నాకైతే హెయిర్ లాస్ అయితే చాలా మంచిగా తగ్గింది, మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి గాయస్. ఇంకా హెయిర్ గురించి కానీ లేదా హెయిర్ ఆయిల్ గురించి ఎలా తయారు చేయాలి అని మీకు ఏమన్నా వీడియో కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకొకసారి ఈ వీడియో అయితే ఎవరికైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నాకు కమెంట్ చేస్తే కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇంకా వచ్చేసి నాతో పాటు ఇంకా నా నైబర్స్ పెట్టుకున్నారు, లైక్ నైబర్స్ అంటే నా కజిన్స్ పెట్టుకున్నారు హెయిర్ ఈ పేస్ట్. సో వాళ్ళకి కూడా చాలా మంచిగా యూజ్ కూడా అవుతుంది, నాట్ ఓన్లీ ఫర్ మీ. ఇది ఎవరికి పడదు అనేది ఛాన్స్ లేదండి. ఇంకొకటి ఏంటంటే మీరు హెయిర్ సాఫ్ట్నెస్ కావాలనుకుంటే కనుక అలోవెరా అది తీసేసి ఇంకా ఎగ్ వైట్ ఉంటుంది కదండి, ఆ 2 యాడ్ చేసుకుని పెట్టుకోండి, మీకు హెయిర్ సిల్క్ కూడా మంచిగా అవుతుంది. నాకైతే అది అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటా, గరుగు అయిపోయినప్పుడు రఫ్ అయిపోతుంది కదా మన హెయిర్స్ అనేవి. సో అప్పుడు ఎగ్ వైట్ ఇంకా అలోవెరా పెట్టుకుని చేసుకోవచ్చు అండి. అలా చేసుకోవడం వల్ల హెయిర్ అనేది సిల్క్ అవుతుంది. సో ఫస్ట్ నుంచి నా హెయిర్ పేస్ట్ ఎట్లా చేసుకుని చూసారు కదా, మీ అందరికైతే నేను నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ గైజ్. ఈ వీడియో అయితే చాలా మందికి యూస్ఫుల్ ఉంటుంది. ఒకసారి చేసి అయితే ఎవరైనా చేసి ఉంటే కనుక అది కూడా కమెంట్ చేయండి. ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే చేసిన తర్వాత కూడా నాకు కమెంట్ చేయండి ఎలా రిజల్ట్ ఉంది. రిజల్ట్ అయితే పక్కా అండి, పక్కా వస్తుంది రిజల్ట్ అయితే, ఇది నా హామీ. ఎవరికైనా యూస్ఫుల్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.